నీ క్రీస్తు యేసు సంబంధులలో ఏముండాలి తెలుసా? నిరీక్షణ ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, వీటన్నిటికీ తోడు విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసములో దేవుని ప్రేమను మనం కనబరచాలి. మనల్ని ద్వేషించిన వాళ్ళంతా ఏదో ఒక రోజు మనల్ని అర్థం చేసుకునే సమయం వస్తుంది. ఒకవేళ నీ శత్రువే తప్పిపోయాడు దేవునిలో, నాశనాన్ని కోరుకోవద్దు. నీ నాశనాన్ని కోరిన వాడే దేవునికి దూరం అయిపోయి పాపంలో పడిపోయారు. అమ్మయ్యా ఇప్పుడు చూడు నాశనం అవుతారు అని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ప్రేమనే చూపు, నువ్వు ప్రభువుని గణపరుస్తావు. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది. అందుకని సంఘంలో ఎవరైనా తప్పిపోయారనుకోండి, వాళ్ళని చూసి మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ప్రార్థన, రెండవది వారిని ప్రభువు దగ్గరకు నడిపించే ప్రయత్నం మనం చేయాలి. నాకెందుకండి, నేను ప్రార్థనకు వెళతా, నా పని ఏదో నేను చూసుకుని వస్తా అని అనొద్దు. నీది కుటుంబం. నీ ఇంట్లో నీ అన్నయ్యో ఏదో పొరపాటు చేశాడు, విడిచిపెట్టేస్తావా? నీ తమ్ముడు పొరపాటు చేశాడు, విడిచిపెట్టేస్తావా? మీ అక్కో మీ చెల్లిలో ఏదో తప్పు చేసింది, విడిచిపెట్టేస్తావా? నువ్వు చాలా దగ్గరగా తీసుకొని గుట్టుగా ఆ విషయాలను కప్పిపెడతావే. నీ కుటుంబం కన్నా గొప్పది దేవుని మందిరం. మరి సంఘంలో ఇంకెంత బాధ్యత కలిగి ఉండాలి? ప్రతి సంఘంలోనూ కూడా ఆ ఐక్యత కొరబడింది. ఎవరికి వాళ్ళే మేము పరిశుద్ధులు అనుకుంటున్నారు. ఎవరు పరిశుద్ధులండి? నేను బట్ట వేసా, తెల్లని బట్టలు వేసా, నా చొక్కా విప్పితే లోపల ఎన్ని మచ్చలోనే తెలుస్తుంది. గుడ్డ కప్పినంతసేపు గుట్టుగానే ఉంటుంది. అర్థమవుతుందా? అబ్బే నా ఒంటి మీద మచ్చలేదండి, కావాలంటే చూడండి ఎంత తెల్లగా ఉందనంటే చొక్కా తెల్లగానే ఉంది లోపల. అలాగే మన హృదయం కూడా మనకు మనమే నీతిమంతులు మనం అనుకోవద్దు. అర్థమవుతుందా? మన దేవుడిని బట్టి మనకు నీతి వచ్చింది, కానీ లేకపోతే మనం ఎక్కడండి? భయంకరమైన పాపులం, దుర్మార్గులం, అపవిత్రులం, అన్యాయస్తులం, ఒక్క మాటలో చెప్పాలంటే భ్రష్టులం, దేవునికి దూరస్తులం. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ బ్రతుకున్న బ్రతుకు దేవుడిని కనపరచడానికి మనం వాడుకోవాలి తప్ప ఈ బ్రతుకులో మన ఘనతను ఎప్పుడూ చూపించుకోకూడదు. ఈ బ్రతుకులో దేవుని కనపరచాలి. అప్పుడు నీ ద్వారా దేవుడు ఆనందిస్తాడు. దేవునికి కావలసింది అట్టివారే. ఆమె చెబుదాం గట్టిగా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ సహోదరులు ఎవరైనా తప్పిపోతే, అయ్యా, అమ్మా, పాపా, బాబు, బ్రదర్, సిస్టర్, రండి మనం వెళదాం, రండి ప్రభు దగ్గరికి వెళదాం రండి. అబ్బాయి నాకు ముఖం చెల్లట్లేదండి. ఊరుకో, అదేం తప్పేం కాదు, అందరిలో ఉందే, రా ప్రభు మనల్ని క్షమిస్తాడు, రా అని చెప్పి చేపట్టుకొని తీసుకొని రా. చేపట్టుకుని ప్రభు దగ్గర నడిపించు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నశించిపోయే ఒక ఆత్మని, అగ్నిలో కాలిపోతున్న ఒక ఆత్మని నువ్వు పట్టుకుని రక్షించిన బిడ్డవవుతావు. ఆమె చెబుదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పెద్ద డోర్నాలలో జనవరి 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో జనవరి 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. ఏలూరులో జనవరి 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్స్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. విశాఖపట్నంలో జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పాలకొల్లులో జనవరి 30వ తేదీ
గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. వీళ్ళ మనవరాలకి క్యాన్సర్ ఉందట. దానికోసం మరి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉన్నారు కానీ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా నీరసం నిస్సత్తుతో వాళ్ళ మనవరాలు ఉండడం జరిగింది. ఆమెకి బాగవ్వాలి, చేయబడుతున్న ట్రీట్మెంట్ మంచిగా మెరుగవ్వాలి, మంచిగా ఆ బిడ్డ కోలుకోవాలని చెప్పేసి వీరు ఇక్కడికి వచ్చి వైజాగ్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజర పండుగలో పాల్గొని తైలం పట్టుకుని వెళ్ళి విశ్వాసంతో వాడడం జరిగింది. తైలం వాడిన తర్వాత నా మనవరాలు ఇప్పుడు చురుగ్గా క్షేమంగా ఆరోగ్యంగా ఉందండి అని చెప్పేసి సహోదరి ఎస్తేర్ గారు సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, హైటెక్ బస్టాండ్ ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. అడ్డాడలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా.